హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నొలమ్మ మీడియా. ఇప్పుడు మనం చూస్తున్నది తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన పెనుగొండ కోట యొక్క సింహద్వారము. విజయనగర సామ్రాజ్యంలోని సామంతరాజులు చక్రవర్తి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు వారికి నేరుగా కోటలోనికి అనుమతి ఉండేది కాదు. ఎందుకంటే సామంతరాజులు వారి వెంట తమ రక్షణ కోసం పరిమితమైన సైన్యంతో వచ్చేవారు. వారు తమ సైన్యం వివరాలు తెలుపుతూ మరియు తాను చక్రవర్తి దర్శనం కోరుతున్నానని కబురు లోపలికి పంపిన వెంటనే చక్రవర్తి గారు విచారించుకొని అనుమతి ఇచ్చేంత వరకు వారు ఈ సింహద్వారం పక్కనే ఉన్న సత్రాల బావి అనే విడిదిలో వేచి ఉండేవారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే సత్రాల బావి. సత్రాల బావిని ఎందుకు ఈ బావికి పేరు వచ్చిందంటే, అతి విశాలమైన ఒక పెద్ద బావికి 4 వైపులా సత్రాలు నిర్మించబడ్డాయి. ఆ సత్రాలలో సామంతరాజు మరియు వారి సైనికులు విశ్రాంతి తీసుకుంటూ అదే బావి నుండి నీరు తెచ్చుకొని అక్కడే వంట చేసుకొని అనుమతి వచ్చేంత వరకు ఎన్ని రోజులైనా ఈ సత్రాలలోనే విడిది చేసి ఉండేవారు. అందుకే ఈ బావికి సత్రాల బావి అని పేరు వచ్చింది.